ఆయన కేవలం సినిమాల్లో మాత్రం హీరో గాని రియల్ లైఫ్ లో హీరో అవ్వడం అసాధ్యం. రియల్ లైఫ్ లో అవ్వలేడు. కానీ ఒక అబద్ధాన్ని సృష్టించి వాళ్ళ జనసేన పార్టీ సోషల్ మీడియాలోను, వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ లోను వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటారు, మా అన్న శాఖ సూపర్, ఆ గ్రామీణ అభివృద్ధి బాగా జరిగిపోతుంది, ఇంకపోతే పర్యావరణ శాఖలో ఎటువంటి లోపాలు లేవు, మా అన్న అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతున్నాడు, మా అన్న భారతదేశంలో నెంబర్ 1 ఉన్నాడని డప్పు కొట్టుకోవడంలో వీళ్ళకి వీళ్ళే సాటి. సరే, వీళ్ళకి వీళ్ళే సాట్ అయితే ఈ పర్యావరణ శాఖకి సంబంధించినటువంటి వైజాగ్కి సంబంధించినటువంటి వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారు పార్టీలో నుంచి చెప్పాలా. ఆ పార్టీ ఆ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఆడ పర్యావరణం దెబ్బతింటుంది, ఇది కరెక్ట్ కాదు, తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నించండి, తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నించాలా, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్తే ఈయన మాత్రం తెలుగుదేశం పార్టీని ప్రశ్నించమంటే వెంటనే కోపం వస్తుంది దీనికి. అతన్ని పార్టీలో నుంచి అతనే వెళ్ళిపోయేటట్టు పొగబెట్టారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సస్పెండ్ లెటర్ ఒకటి ఇష్యూ చేశారు వితౌట్ ఎనీ సిగ్నేచర్. అన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు డైరెక్ట్ కలెక్టర్ల మీటింగ్ లో కలెక్టర్లు బయట పెట్టినటువంటి అంశం అది. అదేదో బురద జల్లడానికో ఆయనకి చెడ్డ పేరు తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పడినటువంటి పన్నాగాలు కాదు. సాక్షాత్తు మీ ప్రభుత్వంలో, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో, మీ ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు ఇచ్చినటువంటి రేటింగ్లు చూసుకుంటే 67 పాయింట్లతో చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి 2 శాఖలు. వారానికి 5 రోజులు పోయి హైదరాబాద్ లో పనుకుంటారు, నెలల తరబడి హైదరాబాద్ లో ఉంటారు, విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు, అదేనంటే ఊరిని హెలికాప్టర్లు ఈ మన ప్రభుత్వ డబ్బుని వృధా చేస్తుంటారు. ఎక్కడ కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు లేదు అన్న సంగతిని తెలుసుకోవాలా. కేవలం వాళ్ళ జన సైనికుల కళ్ళకి మాత్రమే అభివృద్ధి కనిపిస్తుంది, మనకి ఎందుకు కనిపించట్లేదు? అది జరిగితే కదా అభివృద్ధి, మనకి ఎందుకు కనిపించట్లా? వాళ్ళకి మాత్రం సినిమా లెవెల్లో అభివృద్ధి కనిపిస్తుంది. సినిమా లెవెల్లో గ్రాఫిక్స్ వాళ్ళ 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 మైండ్ లో ఒక గ్రాఫిక్స్ వేసుకుని మా అన్న అభివృద్ధి చేసేసాడు, మా అన్న ఒక రోడ్డు వేసాడు, ఇరువైపులా చెట్లు నాటించాడని వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వస్తే ప్రజలు చెప్తారు అభివృద్ధి ఏందని. పిఠాపురంకి వెళ్తే పిఠాపురం ప్రజలు చెప్తారు ఆ నియోజకవర్గ అభివృద్ధి ఏంటనేది. ఇప్పుడు అన్ని శాఖలకు తీసుకుంటే ఎన్ని గ్రామాలకు ఆయన రోడ్లు వేసాడు, ఎన్ని గ్రామాలకు ఆయన రోడ్లు వేసి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లనే వీళ్ళు మళ్ళీ ఆ సైడ్ వైట్ పెయింట్లు, ఎల్లో పెయింట్లు పోసుకుని వీళ్ళు రోడ్లు వేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు. గతంలో విమర్శించారు, ఏదైతే విమర్శించారో వైఎస్ఆర్సీపీ పార్టీని, అది వీళ్ళు చేస్తుండేది రంగులు మార్చుకోవడం, అట్టల మీద బొమ్మలు మార్చుకోవడం, పథకాలకి పేర్లు మార్చుకోవడం, అన్నింటినీ కూడా క్రెడిట్ చోరీలు చేయడం, ఇవన్నీ చేసి మా అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అవి కూడా కనిపించదు. ముందుగా జన సైనికులకి జ్ఞానోదయం కలగాల. మీ అన్న ఇక్కడ చేసేది ఏం లేదు, మీ అన్న పీకింది ఏం లేదు నాయన. ఇదంతా కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధినే పేర్లు మార్చుకొని, లేదంటే ఆ పేపర్ల మీద ఫోటోలు మార్చుకొని ఇది మేమే చేసామని చెప్పుకుంటా ఉంటే సిగ్గు లేకుండా ఎవడికో పుట్టిన బిడ్డని నా బిడ్డ, వీడు నా బిడ్డ అని చెప్పుకున్నట్టు ఉంది పరిస్థితి మీరు చూస్తూ ఉంటే.